హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అనంతపూర్లో అయితే ఇప్పుడు ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది. చూడండి మేమైతే ఊరు నుంచి ఇందాకే వచ్చామండి. మేము ఇంట్లోకి వచ్చాము, ఇంకా వర్షం కూడా పడుతూ ఉంది. లేకపోతే ఇంక వర్షంలోనే ఇరుక్కుపోయే వాళ్ళము. మా ఇంటి దగ్గర చూడండి, పైన పైప్లో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో. వర్షం వస్తే క్లైమేట్ అంతా చాలా కూల్గా ఎంత బాగుంటుందో కదా. చూడండి పెడతా ఉండు. తల అంతా తుడుచుకున్నానా? తల అంతా తుడుస్తా, కూర్చో. వర్షంలో అట్లా తడిస్తే జలుబు చేస్తుంది. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ నేనైతే నైట్కి ఆలు ఫ్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను నైట్కి వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలు ఫ్రై అలాగే పప్పులోకి ఆలు ఫ్రై. ఆలు అన్నీ మొత్తం చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. పైన అంతా పొట్ట తీసి నీట్గా ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మసాలా పేస్ట్ కూడా రెడీ చేశాను. కొబ్బరి, తెల్లవాయి, అల్లం వేసి పేస్ట్ పట్టేసాను. చూడండి టమోటాలు అలాగే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఆలు వేసుకొని ఆయిల్లో బాగా మంచిగా మగ్గనించుకోవాలి. కొంచెం పసుపు వేసి. పప్పు కూడా ఉంది. చింటూ ఏం చేస్తున్నావు? ఆలు దాన్ని అంతా వేస్ట్ చేస్తావా? మొమ్మ చేస్తావా? నేను చేస్తున్నా కదా. కత్తి చేయి కోసుకుంటుందిలే. మా చిన్నోడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. వాళ్ళ బొమ్మలు ఇవే. బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటున్నారు. చింటూ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. డుమ్మని చూపియాలా? కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఏం చేస్తున్నాడు వాడు?
ఫ్రెండ్స్ ఆలు ముక్కలు వేసేసాను, పసుపు వేసాను, అలాగే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత మసాలా రెడీ చేశాను కదా, ఆ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేస్తాను. మూత అయితే పెట్టేస్తాను. కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని మీడియం చిన్నగా మగ్గనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఆలు ఫ్రై అయితే రెడీ అని చూడండి. చూసారా, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ టీ తాగారా? నేనైతే ఇంకా చూడండి అర్లీ మార్నింగే లేచి ఇంకా టీ చేసేసుకున్నాను. టీ కాదు కానీ నేను బ్రూ అయితే తాగుతాను, కాఫీ తాగుతాను. కాఫీ అయితే ఇంకా చేసేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా పిల్లలు, మా ఆయన అయితే ఇంకా పడుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా లేచిన వెంటనే మా ఆయన లేచాక బయటికి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కాబట్టి 10:30 లోపు తెచ్చుకోవాలి. ఇంకా 10:30 లోపు తెచ్చుకోవాలి. ఇంకా మా బాబుని స్కూల్కి రెడీ చేసి స్కూల్కి వదిలేసి రావాలి, టిఫిన్ చేయాలి. ఇంకా నిన్న కూడా స్కూల్కి పోలేవాడు, ఊరికి వెళ్ళింటాం కదా, అందుకోసమే ఇంకా పోలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా సరుకులు తెచ్చుకోవాలి, టిఫిన్ చేసి ఇంకా స్కూల్కి రెడీ చేసి వదిలేసి రావాలి. ఇంకా క్లైమేట్ అయితే ఇంకా చాలా చాలా కూల్గా ఉంది అబ్బా. ఇంకా నిన్న అయితే వర్షం పడింది కదా, నిన్న సాయంత్రము. ఇంకా ఇప్పుడైతే కొంచెం అట్లా ఎండ అయితే వచ్చింది. అర్లీ మార్నింగే నాకు టీ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టీ తాగి ఇంక నేను ఏదైనా పని చేసుకోవాలి. అదేంటో ఇంకా బాగా అలవాటు అయిపోయింది. అంతకుముందు అయితే అలవాటు లేదు. ఒక 1 ఇయర్ నుంచి టీ తాగి బాగా అలవాటు అయిపోయింది. టీ తాగితేనే నాకు కొంచెం మనసు అనేది రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే ఇంకా మొహం కడుక్కునేసి ఇంకా ఫస్ట్ కాఫీ చేసేసుకొని, కాఫీ తాగిన తర్వాతే మళ్ళీ ఇంకా వంట ఏదైనా చేసేస్తాను. నాకు ఈ గ్లాస్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు దీంట్లోనే తాగుతుంటాను. ఏంటో నాకు ఇది ఇష్టం, అందుకోసమే దీంట్లో తాగుతూనే ఉంటాను ఎప్పుడు. మా పెద్దోడైతే ఇంకా స్కూల్కి డైలీ పోతే ఇంకా బాగానే పోతాడు, కానీ మధ్యలో గ్యాప్ వస్తే ఇంకా ఒకరోజు అట్లా హాలిడే పెట్టి స్కూల్కి పోకుండా ఇంట్లో ఉంటే కనుక ఎక్కడన్నా బయలుదేరి పోయినామనుకో, మళ్ళీ నెక్స్ట్ స్కూల్కి పోవాలంటే ఇంకా ఏడుస్తాడు. అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు కూర్చోమ్మ స్కూల్లో అని ఏడుస్తాడు. ఇంకా అట్లా ఈరోజు ఏడుస్తాడేమో చూడాలి. ఇంకా కంపల్సరీ ఏడుస్తాడు. ఇంకా స్కూల్లోకి పోయిన వెంటనే ఇంకా నన్ను ఇంకా పట్టేసుకుంటాడు గట్టి. ఇంకా బయటికి కూడా పోనీడు, మేడం వాళ్ళకు కూడా పట్టుకుని ఉండడు. ఇంకా ఎట్లో గట్లా బలవంతంగా ఇంకా స్కూల్లోకి కూర్చోబెట్టి రావాలి. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం 12:30కే పంపించేస్తారు. ఈ మంత్ అంతా 12:30కే పంపించేస్తామన్నారు. నెక్స్ట్ మంత్ నుంచి 3:30 వరకు పెట్టుకుంటామని చెప్పారు. ఇంకా ఈ మంత్ ఇంకా కొద్ది రోజులే కాబట్టి ఇంకా
12:30 వరకు కొంచెం అలవాటు అయితే మళ్ళీ ఇంక 3:30 వరకు కానీ కూర్చుంటాడు. ఇంకా అదే అన్నమాట. ఇంకా టిఫిన్ అయితే ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఏమో అర్థం కాలే. ఇంకా మా ఆయన అయితే అడగాలి టిఫిన్ ఏం చేయాలో. మా ఆయన లేస్తే ఇంకా ఏం చేయాలో టిఫిన్ చెప్తే ఇంకా టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసి ఇంకా మా బాబుని అయితే స్కూల్కి పంపించాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపించేది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మా ఆయన అయితే నాకు కొత్త ఫోన్ కొనిచ్చాడు కదా. ఇంకైతే మా ఆయన కొత్త ఫోన్ కొనిస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. ఇంకా నేను అడగలేదు మా ఆయన్ని, పాత ఫోన్ని రిపేర్ చేసి అని చెప్పాను. కానీ మా ఆయన అయితే నాకు కొత్త ఫోన్ కొనిచ్చినాడు. చాలా చాలా థ్యాంక్స్ మా ఆయనకైతే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత కాస్ట్ ఫోన్ నేను కొంటానని అనుకోలేదు. ఇంకా మా ఆయన ఇంకా వీడియోలు తీసుకోవడానికి ఆ ఫోన్ బాగుండదులే అని చెప్పేసి ఇంకా ఈ ఫోన్ కొనిచ్చినాడు. ఇదే కాదు, మా ఆయన నేను ఏది అడిగినా కాదండి పాపం, చాలా బాగా చూసుకుంటాడు. నిజంగా అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టము. నేనైతే అనుకోలేదు ఇంత బాగా చూసుకుంటాడని. ఇప్పటి వరకు నేను ఏది అడిగినా కాదన్నాడు. నేను ఏం అడిగినా కూడా కొనిస్తాడు, నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే మధ్యాహ్నం ఇప్పుడు మా ఆయన షాప్కి అయితే వెళ్తున్నామండి. మా ఆయన మధ్యాహ్నం లంచ్కి రానని చెప్పాడు ఫోన్ చేసి. ఇంకా బిజీగా ఉన్నాను, అందుకోసమే నేను రాలేను అన్నాడు. ఇంకా అందుకోసమే మా ఆయన కోసమని నేను ఇప్పుడైతే లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాను. మా పెద్దోడు నేను ఇద్దరం ఆటోలో వెళ్తున్నాము. చూడండి, అంటే ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కదా, అందుకే మా ఆయన మధ్యాహ్నం పూట రావడానికి వీలు కుదరదు. అందుకోసం నేనే తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాను.